దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులలో ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగిన వాడే జీవము కలిగినటువంటి దేవునిని, ఆయన మాటలను తిరస్కరించి డబ్బు సంచిపైన అధికారాన్ని కలిగిన వాడే ధనంపై వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు. ఒకానొక దినాన ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకి పోయి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెట్టుచున్నాడు అని మార్కు సువార్త 14వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తుంది. ప్రభుతో ఉన్న శిష్యులు దేవుని యందు, ఆయన రాజ్యము యందు ఆసక్తి కలిగి సువార్త పర్యటనలో సాగిపోతున్నారు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అని వాక్యం సెలవిస్తుంది. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అని యేసు ప్రభు వారు లూకా సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో మాట్లాడుతున్నారు. యూదా యేసు మాటలను వింటూ ఆ బల్లలో నుండి లేచి వెళ్ళి ఆయనను అప్పగించే పనిలో సాగిపోతున్నాడు. వెండి నాణములకై ఆశపడి యూదా జీవము నుండి దూరంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. తన హృదయంలో తలంపులలో ధన ఆశను కలిగి యేసును అసహ్యించుకునే స్థాయిలోనికి యూదా మార్చబడ్డాడు. ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో పారవేసి ఉరిపెట్టుకొని తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం సెలవిస్తుంది. దేవునిని ఆరాధించే దేవుని ప్రజలలో కూడా ధనాపేక్ష, ఆశ అధికంగా పనిచేస్తున్నటువంటి దినాలు. ధనాన్ని నమ్ముకొని, ధనమును ఆధారము చేసుకొని ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయాణాలు, కుటుంబాల్లో కలహాలు, కుటుంబంతో ఎడబాటు, ఇలాంటి ఎన్నో ధనాపేక్ష కారణంగా అపవాది కలిగించే ఆలోచనలు, వాటిని అనుసరిస్తూ మరింత వ్యర్థమైన మార్గంలో ప్రయాణించేవారు అనేకులు. తగిన సమయంలో దేవుడు హెచ్చించినట్లు ఆయన యొద్ద కనిపెట్టే దావీదు వంటి అనుభవం కలిగిన వారు బహు తక్కువ మందండి. యూదా వలె, గెహాజీ వలె ధనాపేక్ష కలిగి దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసే ఈ ఎందరో నేటి దినాలలో ప్రభువుని విడిచి పరిగెట్టేవారు ఎందరో ఉన్నారు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని వాక్యం సెలవిస్తుంది. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును అని సామెతల గ్రంథకర్త సామెతలు 18:11లో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ధనము, ఆస్తి ఆశ్రయ పట్టణముగా ఉన్నవారు ఒకానొక దినాన నశించిపోయే అవకాశం ఉంది. దేవుని నామాన్ని ఆశ్రయించిన వారు సురక్షితంగా దేవునిలో కొనసాగించబడతారు. ఈ మాటలు వింటున్న మనలో ఎందరైతే దేవుని సన్నిధికి దూరంగా ఉండి వారి వారి వ్యాపారాలలో దేవునిని ఆరాధించే సమయాన్ని వారు ఆరాధించకుండా ధనాపేక్ష కలిగి ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవుని పని కలిగినటువంటి మన జీవితాలలో ఆ పనిని విడిచిపెట్టి దేవుని యొక్క సేవా బాధ్యతను కాదనుకొని ధనము కొరకు దూర ప్రాంతాలు వెళ్ళేవారు ఆశీర్వాదకరమని, ఐశ్వర్యమని, ధనవంతులము కావాలి అని ప్రాకులాడే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలను ఆలకించాలి. ఆయన మనతో మాట్లాడుతుండగా ఆ మాటకి విధేయత కలిగి జీవించినప్పుడు పరలోకములో ధనము కూర్చుకునే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఈ లోకంలో ధనము కొంత మటుకు మాత్రమే ప్రయోజనకరం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలులను మనం పొందుకొనుటకు దేవుని మాటలను బట్టి ఆసక్తి కలిగి జీవించాలి.
ఆయన యొక్క నడిపింపులో మన జీవితాల్ని ముందుకు కొనసాగించాలి. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి. ధనాపేక్ష కలిగి, ఆశ కలిగి, ధనము పైన వ్యామోహము కలిగి యూదావలి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా కాకుండా దేవా, మీ సన్నిధిలో కనిపెట్టి మీ పాదాల యొద్ద జీవించడానికి కృపనివ్వండి. అన్ని విషయాల్లో మేము నడిపింపుని వారికి దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.